2 Corinthians 5:17. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము The 17వ Bible says వచనం. that for if anyone is in Christ, he is a new creation. All things have passed away, and behold, all things have become new. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. The Bible here calls us new creation. బైబిల్ గ్రంథం ఇక్కడ మనల్ని నూతన సృష్టిగా పిలుస్తూ ఉన్నది. Something has changed forever on the inside of you. మీలో నిత్యత్వమునకు ఏదో ఒకటి మార్చబడి ఉన్నది. What is that? అది ఏం మార్చబడి All of ఉన్నది? us look the same on the outside. వెలుపలికి మనం అందరం ఒకేలాగా కనబడుతూ ఉంటాం. But he's saying something has become brand new, కానీ అంతరంగంలో ఒకటి నూతన పరచబడి ఉన్నదని which చెప్పుచున్నాడు. is not seen the outside. అది వెలుపల కనబడదండి. One of the things Jesus did on the cross, యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన ఒక కార్యము, he broke the sin nature ఆయన పాపపు స్వభావాన్ని and he gave విరగొట్టాడు. us a new nature. ఆయన నూతనమైన స్వభావాన్ని ఇచ్చి ఉన్నాడు. Now understanding this is very important. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. For example, ఉదాహరణకి when you see animal మీరు ఒక జంతువుని లేక పశువుని of its చూసినప్పుడు kind, there is a nature in it. చూడండి, దాంట్లో దాని జాతి ప్రకారం చూస్తే దాని స్వభావం వస్తూ ఉన్నది. So for example, if you see a horse, ఉదాహరణకు ఒక గుర్రాన్ని తీసుకుంటే in the nature of the horse, ఆ యొక్క గుర్రపు స్వభావంలో there is speed. It can run fast. అది వేగంగా పరిగెత్తగలదు. It doesn't go for special training. దానికి ఏదో ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం It is in లేదండి. its DNA. ఎందుకనగా అది తన DNA లో ఆ స్వభావం Now, ఉన్నది. if you take a donkey, ఒకవేళ గాడిదని తీసుకుంటే it doesn't have the DNA. మరి దానికి ఆ DNA ఆ స్వభావం లేదండి. It cannot run fast. అది గుర్రం వలె వేగంగా పరిగెత్తలేదు. Any of you have seen anybody using donkeys for racing? మరి ఆ యొక్క పరుగు పందాల్లో ఆ యొక్క గుర్రానికి బదులుగా గాడిదని వాడడం ఎవరైనా What చూసారండి? do they use for racing? మరి ఆ పరుగు పందాల్లో దేని వాడతారు? Why? Can't we train a donkey? మరి ఆ గాడిదని మనం ఆ గుర్రం లాగా తర్ఫీదు ఇవ్వలేమా? No, because it is in the nature. ఎందుకనగా అది దాని స్వభావంలో It is in the ఉన్నది. DNA. అది తన DNA లో ఉన్నది. ఏమంటారు? ఎంత చేసినా కూడా ఒక గాడిదని గుర్రంగా చేయలేమంటారు. అవునా? ఎందుకు? దాని స్వభావాన్ని మార్చలేరు. సో పాపము చేస్తున్నాను, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను అన్నప్పుడు మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన కార్యము బయట నుంచి వచ్చేది కాదు, ఆయన మీ స్వభావాన్ని మార్చాడంట. Amen. Hallelujah. So when a donkey, if its gene is changed, if the genetics are changed, ఒకవేళ గాడిద యొక్క జీన్స్ గానీ లేక జెనెటిక్స్ గనుక the మార్చబడితే gene that will give the speed and strength to the horse ఒక గుర్రానికి ఆ యొక్క వేగముని ఇస్తున్న ఆ యొక్క has జీన్స్ been mutated into the donkey's DNA. మరి ఆ యొక్క గాడిద యొక్క DNA లోకి దాన్ని ఉంచినట్లయితే Now it has that strength and speed. ఇప్పుడు ఆ వేగము ఆ బలము అది కలిగి ఉంటుంది. How many of you have ever seen a race track? రేస్ ట్రాక్ ఎంతమంది చూసారండి? There will be horses lined up అక్కడ అన్ని గుర్రాలన్నీ వరుసగా నిలబడి ఉంటాయి. and they are like waiting for their horse to come fast. కాబట్టి వారి గుర్రం వేగంగా పరిగెత్తాలని వారు చూస్తూ Let's ఉంటారు. say we put this donkey in the racing, మరి ఆ యొక్క పరుగులో ఆ యొక్క గాడిదను కూడా పెట్టామనుకుందాం. and at the count of 1 2 3 and shoot, all the horses will start running. 1 2 3 అనగానే అన్ని గుర్రాలు పరిగెత్తుతుంటాయి. But this donkey, ఈ గాడిద మాత్రము even though it has the gene, దానికి ఆ యొక్క స్వభావం it has ఉన్నప్పటికీ never ran in a horse racing. దాని ఆ యొక్క గుర్రపు పందెంలో అది ఎన్నడూ పరిగెత్తలేదు. So but the gene has been changed, కానీ దాని యొక్క కణము the మార్చబడినందున, nature has been changed. దాని స్వభావం మార్చబడినందున Now for the donkey to run, ఇప్పుడు గాడిద it పరిగెత్తాలి is not అంటే about the nature, అది స్వభావం it బట్టి is కాదు. about its thinking and attitude. ఇది ఇప్పుడు దాని యొక్క వైఖరి, దాని Its ఆలోచన విధానం, behavior. దాని ప్రవర్తన. So that is what Jesus did for us. అదే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసి ఉన్నాడు. He changed something in your DNA. ఆయన నీ DNA లో ఒక దానిని He changed మార్చున్నాడు. something on the inside of you. ఆయన నీ అంతరంగంలో దానిని You no మార్చున్నాడు. longer carry the DNA of your father and mother, but you carry the DNA of the Most High God. ఇక ఎంత మాత్రం భౌతికమైన మీ తల్లిదండ్రుల యొక్క DNA ని మీరు మోయట్లేదు, కానీ సర్వోన్నతమైన దేవుని యొక్క DNA ని మీరు కలిగి ఉన్నారు. That is a new creation. అది నూతన There is సృష్టి a అంటున్నది. creation around you. నీ చుట్టూ ఒక నీ సృష్టి ఉన్నది. చుట్టుపక్కల ఒక సృష్టి ఉంది, కానీ వారి లోపల ఆ స్వభావము లేదు. నూతన సృష్టిగా మారబడిన మీరందరికీ కూడా దేవుని యొక్క స్వభావం ఇవ్వబడింది. Amen. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఆ గాడిద గుర్రం లాగా పరిగెత్తినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి, దాని యజమాని వచ్చి ఏం చెప్పాలి? నువ్వు గాడిదలు, నువ్వు పనికిరావు, నువ్వు పరిగెత్తలేవు అని చెప్పడు. నువ్వు గాడిదగా పుట్టినా కూడా నీ లోపల ఒక జీన్ పెట్టాం.
ఐఎమ్ గివింగ్ యూ హైపోథెటికల్ స్టోరీ టు అండర్స్టాండ్. మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. నీకు నీ స్వభావం మార్చబడింది. నువ్వు ఒక్కసారి పరిగెత్తు చూడు, నీ లోపల అది మార్చబడింది కాబట్టి ఆ గుర్రముతో సమానంగా వేగముగా నువ్వు పరిగెత్తగలవు. ఆమేన్. అన్నప్పుడు అది పరిగెత్తగలదు. ఇఫ్ యూ కీప్ సేయింగ్ ద డాంకీ, యు ఆర్ ఎ డాంకీ, యు ఆర్ ఎ వేస్ట్, it will never run. నువ్వు పనికిరాని దానివి, నువ్వు పరిగెత్తలేవని దాన్ని చెప్తే, That is exactly what is happening in Romans chapter 12 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అదే జరుగుతూ ఉన్నది. God has changed our nature. దేవుడు మన స్వభావాన్ని మార్చి He has ఉన్నాడు. given you something to overcome the sin. మరి పాపమును జయించుటకు ఆయన నీకు ఆ స్వభావాన్ని ఇచ్చి ఉన్నాడు. Jesus defeated sin and grave. యేసుక్రీస్తు పాపమును, మరణమును, సమాధిని That గెలిచి is the లేచాడు. gene that has been transfused inside of you. మరి అదే స్వభావం కణము మనలోపనికి మార్చబడి ఉన్నది. And the Bible says you cannot sin. You can overcome sin. When you read these verses, you'll be like, that donkey, how can I be doing that? ఈ వచనం చదివినప్పుడు గాడిద వలె నేను ఎలాగ పాపాన్ని జయించగలను అని మీరు అనుకుంటూ That ఉంటారు. is where the renewing of your mind has to happen. అక్కడే మీ మనసులను నూతన పరచుకున్నట్టు జరగాలి. How you renew? మీ మనసులను ఎలా నూతన How పరచుకోగలరు? the donkey master is saying, you were born as a donkey, but a gene has been given to you that you can run along with the horses. మరి గాడిద యజమానుడు అనుకుంటున్నాడు, నువ్వు పుట్టింది గాడిద వలె, కానీ నీ లోపల కణములు మార్చబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు గుర్రం వలె పరిగెత్తగలవు అని చెప్తాడు. So in the new covenant, you are your own prophet. మరి నూతన నిబంధనలో నీకు నువ్వే You can ప్రవక్తవైనావు. prophesy. నువ్వు You need ప్రవచించగలవు. to tell yourself, నీకు నువ్వే చెప్పగలవు. yes, I was born in a certain family, అవును, నేను ఒక కుటుంబ but when విధానంలో I పుట్టి received ఉన్నాను. Jesus, కానీ యేసుని స్వీకరించినప్పుడు something has changed on the inside forever. ఓ నిత్యత్వమునకు నాలో ఒకటి మార్చబడి ఉన్నది. I can overcome. ఓ నేను జయించగలను. I can walk above sin. నేను పాపమునకు I పైగా can walk నడవగలను. above every temptation. ప్రతి శోధనకు పైగా నేను నడవగలను. Why? He has imparted a nature, ఎందుకనగా ఆయన నీకు ఒక స్వభావాన్ని the అనుగ్రహించాడు. righteous nature of God. దేవుని యొక్క నీతి అను స్వభావం ఆయన మీకు So అనుగ్రహించున్నాడు. every time we partake, మనం పాల్గొంటున్నప్పుడెల్లా you don't say, I am a sinner, అయ్యో నేను పాపినన్ను I cannot చెప్పాల్సిన అవసరం overcome లేదు. sin, నేను పాపముని జయించలేనని I can చెప్పాల్సిన never అవసరం go లేదు. forward in life. అయ్యో నేను జీవితంలో ముందు కొనసాగలేనని what చెప్పాల్సిన do you అవసరం say? లేదు. నువ్వేం చెప్తావు? I am the righteousness of God. నేను దేవుని నీతి అయి ఉన్నాను. An exchange took place on the cross. ఓ కల్వరి శిలువలో ఒక బదిలీ జరిగి He ఉన్నది. took my sin ఆయన నా పాపమును and He తీసుకొని made me the righteousness ఆయన of నన్ను God. దేవుని యొక్క నీతిగా మార్చి I ఉన్నాడు. am the righteousness of God. నేను దేవుని యొక్క నీతి అయి ఉన్నాను. Ephesians 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. He says, we are His workmanship created in Christ Jesus for good works. మరియు వాటి యందు మనం నడుచుకోవడం వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేసిన పని వారమై దేవుడు ఉన్నాము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అండి. Amen. మనలందరినీ కూడా పాపము చేయడానికి ఆయన నిర్మించలేదు, కానీ సత్క్రియలు చేయడానికి ముందుగానే నిర్ణయించాడట. Amen. Somebody say, I am created for good works. నేను మంచి క్రియలు చేయుటకు సృష్టింపబడి So not ఉన్నాను. another day. వేరొక దినము కొరకు You should కాదండి. say, I am fit for nothing. నేను దేనికి పనికిరాని I దానని am good చెప్పొద్దు. for nothing. నేను దేనికి So పనికిరాని the Bible దానని says you చెప్పొద్దు. are created for good works. నువ్వు మంచి క్రియలు చేయుటకే సృష్టింపబడి ఉన్నావు. And for that He has already equipped you from the inside. అందు నిమిత్తమే ఆయన అంతరంగంలో నుండి నిన్ను సిద్ధపరిచి నిర్మించున్నాడు. ఆమేన్. So now you are the righteousness of God. ఇప్పుడు నీవు దేవుని నీతి అయి ఉన్నావు. After giving His DNA, ఆయన డిఎన్ఏ నీకు ఇచ్చిన after తర్వాత, shedding His blood, ఆయన రక్తము నీ కొరకు after చిందించిన making new తర్వాత, creation, ఆయన నిన్ను నూతన if సృష్టిగా you keep మార్చిన saying to తర్వాత yourself, నీకు నీవు ఇలా చెప్పుకుంటే, I am a sinner, అయ్యో నేను పాపిని, I cannot overcome, నేను జయించలేను, that means you did not understand what God did on the inside of you. అలా నువ్వు అంటున్నావంటే క్రీస్తు నీ లోపల చేసిన కార్యం నీకు అర్థం కాలేదు. So just like that donkey, ఆ గాడిద వలె once it hears the master యజమానుని మాట and విన్నప్పుడు, believes, నమ్మినప్పుడు, there is something inside of me that has changed, నాలో ఒకటి మార్చబడి ఉన్నదని and I'm నమ్మినప్పుడు, not like the rest of the donkeys, నేను ఇతర గాడిదల వలె and కాదని it's take the నమ్మినప్పుడు, step and start running. ఇక అది ముందడుగు వేస్తూ It will run పరిగెత్తుతున్నప్పుడు as fast as the horses. గుర్రాల వలె అది కూడా వేగంగా పరిగెత్తగలదు. Today, ఈ దినము tell yourself, I am the righteousness of God, మీకు మీరు ఇలా చెప్పుకొని నేను and దేవుని నీతి అయి start ఉన్నాను. taking those steps, ఆ యొక్క విశ్వాసపు అడుగులు వేయడం and you ప్రారంభించండి. will see how you will produce right works and good works through your life. మీ జీవితం ద్వారా సత్క్రియలు, మంచి క్రియలు ఎలా ఉత్పత్తి చేస్తారో చూడండి. There was a young man in our church. He's a servant leader. మన సంఘంలో ఒక యవనస్తుడున్నాడు. ఆయన సేవక నాయకత్వంలో One ఉన్నాడు. day he listened to this message. ఒక దినాన్ని వర్తమానాన్ని విన్నప్పుడు, He was an alcoholic addict. మరి అతడు మద్యపానానికి He was బానిసగా addicted to ఉన్నాడు. smoking.
ఆయన పొగ త్రాగుటకు With బానిసగా great ఉన్నాడు. difficulty, he could give on alcohol, మరి అతి కష్టంగా మద్యపానాన్ని but he విడిచిపెట్టాడు. could not give up on smoking. కానీ పొగ త్రాగుట మాత్రం It tells విడిచిపెట్టలేకపోయాడు. that even before the service, he would smoke. మరి ఆరాధనకు మునుపు పొగ తాగేవాడు. After the service, he would smoke. ఆరాధన అనంతరం కూడా పొగ And he తాగేవాడు. would not partake in the communion మరి ప్రభు బలులు చేవేసేవాడు కాదు. because he thinks he has defiled himself. ఎందుకనగా తనను తాను అపవిత్రపరచుకొని So ఉన్నాను one Sunday అనుకునేవాడు. after the message, ఒక దినము వర్తమానమైపోయిన as usually, he తర్వాత will go to that shop. మరలా ఆ కొట్టుకు వెళ్తాడు. And as the shopkeeper for the cigarette, మరి ఆ యొక్క షాప్ కొట్టు వ్యక్తిని అడుగుతాడు ఒక సిగరెట్ and ఇమ్మని. as he holds the cigarette, ఆ సిగరెట్ అతను పట్టుకున్నప్పుడు Holy Spirit reminds him about this message. పరిశుద్ధాత్మ దేవుడి వర్తమానాన్ని ఆయన జ్ఞాపకం You చేస్తూ are the ఉన్నాడు. righteousness of God. నీవు దేవుని నీతి అయి ఉన్నావు. See, this man, that is why, as a Christian, whenever you sin, there is a conviction on the inside of you. Know that is something is going wrong. కాబట్టి మీరు పాపం చేసినప్పుడు ఒక క్రైస్తవుడిగా మీలో ఒక ఒప్పింపు జరుగుతూ ఉన్నది. Some మీకు of తెలుసు. you are not able to partake because you remember something you have committed before. మీరు చేసిన కార్యం మీకు జ్ఞాపకం వస్తూ ఉంది కనుకనే ప్రభు బలలో మీరు చేయవేలి స్థితిలో ఉన్నారు. Why? Because it is not your nature. ఎందుకనగా అది మీ స్వభావం కాదు. I shouldn't be doing this, అయ్యో నేను ఇది చేయకూడదు, but I did this. కానీ నేను ఇది చేశాను. But one thing you have to realize, the nature has been changed. కానీ ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి, నీలో Now it's స్వభావం only about మార్చబడింది. teaching your mind. ఇప్పుడు నీ మనసుకు నువ్వు నేర్పుతూ ఉండాలి. So when that man hold there the cigarette between his fingers, కాబట్టి అతడు వ్రేళ్ల మధ్యలో తన సిగరెట్ when he పట్టుకున్నప్పుడు reminded that he was the righteousness of అతడు God, దేవుని నీతి అయి ఉన్నాడని అతనికి and I జ్ఞాపకం can చెప్పినప్పుడు overcome sin, నేను పాపముని జయించగలను holding the నమ్మినప్పుడు cigarette in his fingers, మరి ఆ వ్రేళ్ల మధ్యలో సిగరెట్ పట్టుకొని he declared, ఆయన ప్రకటించాడు, I am the righteousness of ఓ God. నేను దేవుని నీతి అయి I am ఉన్నాను. created for good works. నేను మంచి క్రియలు చేయటకు And he సృష్టింపబడి ఉన్నాను. tells, immediately వెంటనే something happened from the inside. అంతరంగంలో నుండి ఒక కార్యం I threw జరిగింది. the cigarette to the ground, నేను ఆ సిగరెట్ ని నేల మీద పారేస్తాను. and from that day onwards, ఆ దినము మొదలుకొని till today, ఈ దినము I వరకు never struggled with smoking. ఇక మరలా పొగ త్రాగుటకు ఎన్నడూ కష్టపడలేదండి. Hallelujah. ఆమేన్. So you teach yourself కాబట్టి మీకు మీరు that you are బోధించుకోవాలి, the righteousness of God, మీరు దేవుని నీతి అయి and you are ఉన్నారు. created for good works. మరి సత్క్రియలు చేయటకు మీరు సృష్టింపబడి That is ఉన్నారు. how you overcome. ఆ రీతిగా పాపమును మీరు That is how you చేస్తారు. produce good works. ఆ రీతిగా సత్క్రియలు మీరు ఉత్పత్తి చేయగలరు. Hallelujah. Each హల్లెలూయా. one of you had the whole nature, మీకు ఆ యొక్క పాత స్వభావం sinful ఉండింది. nature, పాపపు స్వభావం but now ఉండింది. you are born again. కానీ మీరు తిరిగి జన్మించిన Now you తర్వాత carry a new nature on the inside of you. ఇప్పుడు మీ అంతరంగంలో నూతనమైన స్వభావాన్ని మీరు కలిగి Now ఉంటారు. renew your mind, మరి మీ మనసును నూతన పరచుకున్న According to తర్వాత that, దాని ద్వారా adjust your mind, మరి మీ యొక్క మనసుని and you will start దాచపరచుకొని producing good works. మరి నువ్వు మంచి క్రియలు చేయడం నువ్వు ఉత్పత్తి చేస్తావు. Hallelujah. హల్లెలూయా. Abraham was declared righteous by faith and not by works. అబ్రహాము దేవుని నీతిమంతుడిగా విశ్వాసం ద్వారా తీర్చబడ్డాడు కానీ క్రియల ద్వారా కాదండి. David says, how blessed is a man who is declared righteous by God and not by his works. మరి దేవుని చేత ధన్యుడని పిలువబడిన వాడు, నీతిమంతుడని పిలువబడిన వాడు తన క్రియల్ని బట్టి కాక అతడు ఎంత ధన్యుడై ఉన్నాడు. వారికి లేనిది దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. వారైతే క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డేవారు, కానీ ఈ రోజు నువ్వైతే యేసుక్రీస్తు చేసిన దానిలో విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డావంట. ఆమేన్. Now as you are declaring the righteousness of God, మీరు దేవుని నీతిని ప్రకటిస్తూ ఉండగా I declare you will produce good works in the name of Jesus. యేసు నామములో సత్క్రియలు మీరు ఉత్పత్తి You will చేయుదురుగాక. overcome every temptation in the name of Jesus. యేసు నామములో ప్రతి శోధనను మీరు You will overcome జయించుదురుగాక. every sin in the name of Jesus. యేసు నామములో ప్రతి పాపమును మీరు జయించుదురుగాక. You are not trying to. మీరు ప్రయత్నించట్లేదండి. You are not trying to. మీరు If ప్రయత్నించట్లేదండి. Jesus has finished the work on the cross, యేసుక్రీస్తు ఆ సిలువలో తన కార్యాన్ని then you are ముగించినట్లయితే an overcomer, మీరు జయించిన వారై ఉన్నారు. not an overcomer to be. మరి జయించు వారుగా ఉంటారని కాదు. You know they use a word bride to be before marriage. వివాహమునకు మునుపు వధువుగా ఉంటారు అని, She's a bride to be. మరి ఆమె కాబోయే వధువు అని. So you are not a righteousness to be. కాబట్టి మీరు కాబోయే నీతిమంతులు కాదు. You are the righteousness of మీరు God. దేవుని యొక్క నీతి అయి You ఉన్నారు. carry the nature of God. దేవుని యొక్క స్వభావాన్ని మీరు The కలిగి ఉంటున్నారు. exchange has taken place. అక్కడ గొప్ప మార్పిడి జరిగి ఉన్నది. Tell your soul, మీ మనసుతో I am చెప్పండి, the righteousness of Oh. God.